podcast start. And the recording starts. Hello, welcome to the new episode of podcast in virtual. Say hi, guys. Say hi. Hi. Hello. Hello. Late Such boring responses. people we are. Please bear with us for our internet connections. ఎందుకంటే ఇదంతా జూమ్ లో అవుతుంది కాబట్టి we'll have to excuse us. Okay, అదే guys. ప్రెసెంట్ మన సిటీలో సిచ్యువేషన్ చెప్పు, అందుకే వర్చువల్ గా యా సిటీలో సిచ్యువేషన్ ఏంటంటే వైజాగ్ లో లాక్డౌన్ లేదు కానీ కేసెస్ మాత్రం పెరుగుతున్నాయి. సో అందుకని డ్రాస్టిక్ మెజర్స్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. సో వాయిస్ క్లారిటీ అంతా చెక్, ఆల్ కూల్, అండ్ ఐ హోప్ ఎవ్రీవన్ హూ ఇస్ లిజనింగ్ ఆఫ్టర్ దిస్ ఇస్ రిలీజ్డ్ ఇస్ సేఫ్. అందరూ వాళ్ళ వ్యాక్సినేషన్ ఆ టైంకి అయిపోయి ఉంటుంది రిలీజ్ అయ్యేటప్పటికి, ఎందుకంటే ఎప్పుడు అవుతుందో నాకు కూడా తెలియదు అంతగా రిలీజ్ అయ్యేటప్పటికి. బట్ ఆ టైం మనకు కూడా వ్యాక్సినేషన్ రిలీజ్ అయిపోద్ది కాబట్టి హోపింగ్ దట్ ఎవ్రీవన్ గుడ్ గెట్ వ్యాక్సినేటెడ్. ఏది అదా, అది ఫుల్ ఏంటి? డార్క్ ఉంది తెలుసా. కట్ చేస్తే 5 నిమిషాలు వచ్చింది కరెక్ట్ గా. 5 నిమిషాలు, మిగతా అంతా ఎడిట్. మామూలు ఎడిట్ కాదు, చాలా ఎడిట్. అది పర్సనల్ కూడా ఉన్నాయి కదా. చాలా, అది ఐ మీన్ అంటే మన మీద పర్సనల్ కాదు కదా అది. మన మీద పర్సనల్ అంటే మీకు అది వినిపించి చెప్పామని నాకు ఇక్కడ నేను పెడుతున్నాను ఇదని, బట్ అసలు మన మీదే కాదు అది. బట్ కావాలంటే 5 minutes దీంట్లో యాడ్ చేసేయచ్చు అలా, పర్లేదు. ఎటో ఒక సందు చూసి యాడ్ చేసేస్తాను అది. అది రెండర్ చేయటానికి బోల్డ్ టైం పట్టేసింది అసలు. అందులో కామెడీ ఏంటంటే వింటూ ప్లేట్లు చప్పులు ఎక్కువ వినిపించింది తెలుసా మ్యూజిక్ కన్నా. మనం స్పూన్స్ అవన్నీ పెడుతూ ఉంటాం కదా పక్కన, మనం ప్లేట్ టచ్ అవుతూ టింగ్ అని, లేకపోతే పక్కన గ్లాస్ పెడుతున్నప్పుడు ఆ సౌండ్. ఇంకా ఓకే, అరే ఇన్స్టా ఫీడ్ చూస్తున్నాను, ఒక కపుల్ ఫుల్ మొత్తం కవర్ చేసుకొని పెళ్లి చేసుకుంటున్నారు. అదే కదా. ఓకే పని ఇలాగే వెళ్దాం. లైక్ చూడు, ఈ టైం అంత డ్రాస్టిక్ మెజర్స్ అవసరమా? ఆడికి కోవిడ్ పాజిటివ్ కదా ఎవరికి అందులో, ఆ కపుల్ ఎవరైతే మ్యారేజ్ అవుతుందో. పెళ్లి ఎవరో నార్మల్ పీపుల్ వాళ్ళు. అవునా? ఏమో. ఓకే, పాజిటివ్ వచ్చి అంత ఇదిగా చేసుకుంటున్నారా? అదేదో ఆగచ్చు కదా, ఎవరు వద్దంటారు. కర్డ్ రైస్ yes, it's recorded. మూవీస్ కొత్తవి ఏం చూసారు? గ్రేట్ సెగ్వే. నేను వకీల్ సాబ్ చూసాను, నా లాస్ట్ మూవీ ఇన్ థియేటర్స్. క్లారిటీ, ఎందుకంటే ఈ మధ్యన ఓటీటీ అండ్ థియేటర్స్ చాలా డిఫరెన్షియేషన్స్ వచ్చినాయి కదా. వచ్చేస్తుంది ప్రైమ్ లో. మే 7th కదా. వచ్చేస్తుంది. అప్పటికి 2 weeks కూడా అవ్వలేదు. పర్లేదు, అదే అర్థం కావట్లేదు. నార్మల్ గా ఎప్పుడైంది? 20 ఉగాది అప్పుడు వెళ్ళాం మేము. ఉగాది ఎప్పుడు పడింది? 13th నా? ఉగాది 13th కదా, ఏప్రిల్ 13th కదా. ఏప్రిల్ 19th రిలీజ్ అయినట్టుందిగా మూవీ. కాదు ఉగాదికే రిలీజ్ అయింది. అవును, కరెక్ట్. సో సరిపోయింది ఒక రకంగా చూస్తే. 6 weeks రన్ అయిపోయింది అప్పుడు. సారీ 4 weeks రన్ అయిపోయినట్ట మే 7th చూసుకుంటా. ఎందులో ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ప్రైమ్ లో వస్తుందా? అదే అన్ని సినిమాలన్నీ పోస్ట్ పోన్ చేస్తున్నారు అన్ని. ఓకే, ఇప్పుడు రిలీజ్ అవ్వాల్సినవన్నీ కూడా. అప్పుడు వెళ్ళాడు కదా ఇప్పుడు. అండ్ అదే రామ్ చెప్పినట్టు టికెట్ ప్రైజెస్ కూడా. చెప్పు. మనం చూడు, కాలేజ్ లో ఉన్నప్పుడు ఫ్లాటినర్ తేజ చెప్పినప్పుడు ఆ మూవీ కోసం వాళ్ళు అంటే వాళ్ళ బ్రెత్ ని హోల్డ్ చేసి ఇంకో వరల్డ్ లోకి వెళ్తారు, మిషన్స్ పెట్టుకొని. అంటే జస్ట్ వాళ్ళు స్లీప్ లోకి వెళ్తారు అంతే. ఆ మూవీ బ్రీత్ అనుకుంటా. ఫ్లాటినర్స్ అనుకుంటానే. ఫ్లాటినర్స్ కాదు, నేను నెట్ఫ్లిక్స్ లో చూసా, రిలీజ్ అవుతోంది. అవునా? అంటే అది ఆల్రెడీ మనం కాలేజ్ లో ఉన్నప్పుడే రిలీజ్ అయిపోయింది, బట్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ చేస్తున్నాడు. ఫ్లాటినర్స్ అనే అనుకుంటున్నాను నేనైతే. రిమైండర్ కూడా పెట్టుకున్నాను చూడాలని. అదే కదా. లైక్ చదువుతా, నాకు ఒకసారి అవుట్ లైన్ చదువుతాను చూడు.
Courtney is fascinated with the idea of the afterlife and begins conducting a risky medical experiment. However, the experiment goes horribly wrong, అదే leading to equally horrifying consequences. ఇదే అయి ఉంటది. ఫ్లాటినర్స్ కదా ఆ, ఫ్లాట్ లైనర్స్ ఇది ఫ్లాట్ లైనర్స్ ఫ్లాట్ అని ఉంది. లైనస్ 2017 అంటే మన కాలేజ్ లోనే ఉన్నట్టు ఒక రకంగా. flat ఉన్నప్పుడు వచ్చింది. అవును, తేజుకు నచ్చిన అప్పుడు మూవీ. తేజ చెప్పింది కదా ఈ మూవీ అవునవును. అసలు గుర్తే లేదు ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పోయిందా కూడా. ఏ, సినిమా హిట్ ఇప్పుడే ఒక చూద్దాం రకంగా మరి అనుకున్నాము చూస్తాం. ఏదో అయింది. ఎప్పుడు రిలీజ్ అయింది? 19th October. అసలు ఇండియాలో రిలీజ్ అయింది ఇది. ఏమో ఓటీటీలోనే అవ్వలేదు అనుకుంటా. అనుకుంటా. ఇక్కడ బ్రెజిల్ అని ఉంది OTT లో గూగుల్, వచ్చింది. అందుకని ఇండియాలో అవ్వలే. ఉమ్, ఇండియాలో హిందూ అవ్వలేదు అయితే. హిందూ అవ్వలేదు అనుకుంటా. ట్రెడిషన్స్ ప్రకారం 7 ఆఫ్టర్ లైఫ్, 7 8 మరి కష్టం మరి. ఇంగ్లీష్ 7 అనుకుంటా. హాలీవుడ్ లో ఒకటే చూపించారు మరి 7, మిగతా 6 ఎవరు చూపిస్తాడు? నువ్వు తీ అఖిల్. తీస్తే వద్దులే, నేను సినిమా తీసేటప్పటికి నువ్వు మొత్తం నేను అదే మనందరం కలిసి కూర్చొని చూద్దాం. ప్రొడ్యూసర్స్ అప్పుడు రామ్ అయితే రామ్ అప్పుడు మేకప్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళిపోద్ది, ప్రొడ్యూసర్ అయినా సరే. ఏం రామ్స్ మనం అందరం అంత లేదు. ఒక్కొక్క ఇది తీసుకుందాం. రామ్ ఎడిటర్, డిపార్ట్మెంట్. సాస్పు ఎడిటర్ ఎడిటర్. కూడా, సారీ బాబు, ఎడిటర్ కూడా. ఎడిటర్ ఎడిటర్ డిపార్ట్మెంట్ సాస్పు. స్టైలిస్ట్, ఎడిటర్ స్టైలిస్ట్, ప్రొడ్యూసర్ అయిపోతాను. అబ్బో అబ్బో అబ్బో. తేజు దేనికి పెడతావు? తేజు ఇస్ ఏ రైటర్, ప్యారల్ రాస్తుంది కదా పాపం బాగా. రైట్, స్టోరీ రైటర్ అండ్ స్క్రీన్ ప్లే మాట. అయితే అదే మీరు బోల్డ్ టైప్ చూసారా? బోల్డ్ టైప్ నెట్ఫ్లిక్స్ లో చూసాను, చూసాం. బాగుంటది. బాగుంటది. అవునా? ఎన్ని సీజన్స్ చూసావు? ఒకటే. నేను అన్ని 4 సీజన్స్ చూసాను తెలుసా. అంత కష్టపడ్డావా రామ్స్? ఐమ్ సో సారీ. 2 seasons చూసాను అనుకుంటా. ఫస్ట్ అంతేం లే, అంటే ఇంకా ఫస్ట్ సీజన్ లో అలా ఇంట్రెస్ట్ పెరుగుతూ తర్వాత పెరుగుతూ ఉంటది. సెకండ్ సీజన్ అంతా బాగుంటుంది, నాకు నచ్చింది. నేను రీసెంట్ గా ఆఫ్టర్నూన్ ఒక కోడ్ డ్రామా మూవీ చూసాను అనమాట, రోమన్ జే ఎస్క్వైర్ అని. రోమన్ జే ఇజ్రాయెల్ ఎస్క్వైర్ అని. బాగుంది, చాలా అది బాగుంది. కేపాప్ కాదు అది. చిచి కేపాప్ కాదు, చిచి అని అనట్లేదు. కేపాప్ కాదు, కేపాప్ ఇది ఏమంటారు, నెట్ఫ్లిక్స్ లోనే ఉంటుంది, చూడండి బాగుంటుంది. అదే రోమన్ జే ఎస్క్వైర్ అని. ట్రెండింగ్ లో ఉంది అది. ట్రెండింగ్ లో ఉంది, బాగుంది. నిన్ననే రిలీజ్ అయింది, ఈ రోజు మార్నింగ్ చూస్తాను ఆఫ్టర్నూన్ కి. చెప్పరామ్స్ ఏదో అంటున్నావు? కళ్ళు దురదగా వస్తున్నాయి ఈ మధ్య బాగా. అదే అవును మరి, 4 seasons ఎట్ ఎ టైమ్ బింజ్ వాచ్ చేస్తే దురద పుట్టగా ఎలా ఉంటది మరి? ఐ డ్రాప్స్ ఉంటాయి, తీసుకో సాస్పు. ఉన్నాయి ఐ డ్రాప్స్ ఉన్నాయి, వాడాలి. ఉన్నది కానీ వాడలేదు, ఇప్పుడు వాడతా. వాడు బెటర్, మళ్ళీ స్ట్రెయిన్ అయిపోద్ది ఫుల్. ఇప్పుడు వాడకు, పడుకునేటప్పుడు వాడు బెటర్. ఇప్పుడు పడుకునే ముందు పడుకునే ముందు ఇంకా మళ్ళీ ఫోన్లు పట్టుకోవడం కాదు, అది వేసుకుని పడుకోవడం. ఇంకా అంటే అది కూడా మెయిన్. మళ్ళీ ఆ 2 minutes పెట్టుకోవడం కాదు కదా, ఇదంతా ఎడిట్ అయిపోద్ది. ఓకే, గెటింగ్ ఇన్ టు టాపిక్. అసలు ఇంకా టాపిక్ వరకు వెళ్ళలేదు కానీ. ఓకే రామ్స్, యువర్ ఫేవరెట్ మూవీస్ చిన్నప్పటి నుంచి. పోనీ ఫస్ట్ మూవీ ఏం చూసావు రామ్స్? ఇప్పటి వరకు గుర్తుంది ఏమన్నా? ఇన్ థియేటర్ ఫస్ట్ మూవీ ఏం చూసావు? అరే నాకు తెలిసి ఇంద్ర అనుకుంటున్నాను, నాకు తెలిసినప్పటికీ ఇంద్ర అనుకుంటున్నాను. 2002 ఏదో ఇంద్ర 2001 అలా గుర్తు నాకు. ఇంద్ర దివాళీకి రిలీజ్ చాలా అయినట్టుంది. చిన్నగా అన్నప్పుడు విజిల్ మూమెంట్స్ ఇంద్ర చెప్పాను. గుర్తుంది. నేను ఇక గుర్తుందా, మూవీ చూసినట్టు గుర్తుంది. లైక్ అది నాకు ఆ మూవీ చూసినట్టు గుర్తుంది. అచ్చా, నైస్. నేను మెగాస్టార్ చిరంజీవి గారితోనే స్టార్ట్ చేస్తా అయితే మంచిగా ఫిలిం వాచింగ్ కెరియర్ అంతా. ఓకే వర్ష, నువ్వు నీ ఫస్ట్ మూవీ, నీకు గుర్తున్న మూవీ, థియేటర్ లో చూసిన ఫస్ట్ మూవీ? నాది అసలు గుర్తు కూడా లేదు, నా ఫస్ట్ మూవీ ఏం చూసాను.
ఎనీథింగ్ అదే అంటే థియేటర్ లో ఫస్ట్ మూవీ చూసింది. కాదు, నాకు గుర్తున్నప్పుడు ఆ మూవీ అదే అదే నేను అలా. అలాగ అడుగుతున్నా, లైక్ గుర్తున్నప్పుడు మూవీ. ఎందుకంటే చిన్నప్పుడు మన మ్మ్. థియేటర్ లో పట్టుకెళ్ళేటప్పుడు ఏడుపులు ఆ సీన్లంతా గుర్తుంటాయి. బట్ నీకు ఫస్ట్ గుర్తున్న మూవీ, లైక్ నువ్వు ఆ, చూసావు, సీట్ అవును. లో కూర్చున్నావు, మూవీ స్క్రీన్ లో చూసావు, అది అలా అడుగుతున్నాను నేను. ఎందుకంటే నాకు గుర్తులేదు. నా ఫస్ట్ మూవీ నేను నేను ఇందిరా అని జగదాంబ అనుకుంటున్నాను బా. వెళ్ళానబ్బా, అది మాత్రం బాగా గుర్తుంది. ఏ మూవీడా? సమ్ చిరంజీవి మూవీ, చిరంజీవి ఆర్ బాలకృష్ణ. బాలకృష్ణ మూవీ, ఐ డోంట్ రిమెంబర్. కానీ జగదాంబ థియేటర్ లో చూసాను. ఓ నీకు థియేటర్ బ్యాక్ గుర్తుందా? సీట్ లో మా పేరెంట్స్ ఇద్దరు మధ్యలో కూర్చొని చూసాను, ఐ గెస్. ఓ నైస్. యా, థియేటర్ గుర్తుంది ఐ బట్ సినిమా రిమెంబర్ దట్ గుర్తులేదు. దిస్ ఇస్ వెరీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ నైస్. సిట్టింగ్ ఇన్ జగదాంబ ఫర్ ద ఫస్ట్ టైం. యా. అచ్చా. రామ్ ఫస్ట్ అదే. మరి నీది ఇందిరా కదా, లైక్ ఎలా అనిపించింది ఫస్ట్ టైం మూవీ చూసినప్పుడు? లైక్ ఏడ్ చేసావా, నీట్ గా కూర్చొని చూసావా, పడుకుని పోయావా? అలా ఏం లేదు, మామూలుగా చూసాను అంతే. కూర్చొని చూసాను. అచ్చా. ఓకే, కూర్చొని చూసా ఫస్ట్ మూవీ. ఇది లైక్ ఫుల్ అండ్ లెందీగా, వితౌట్ ఎనీ డిస్టర్బెన్సెస్ ఫర్ అదర్స్. అవును, ఓకే. కూర్చొని చూసాను. ఇంటర్వెల్ ఐస్ క్రీమ్ కూడా తిన్నట్టు గుర్తు నాకు. యా, ఓ వనిలా ఐస్ క్రీమ్, స్వర్ల్ ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, నేను కూడా తిన్నాను. యా, జగదాంబాలో కూడా ఆ బాగుంటది భలే, యాక్చువల్ గా. అప్పట్లోను భలే ఉంటాయి అవి, భలే ఉంటాయి కదా. కిందవి. మ్మ్. ఇప్పుడు ఓన్లీ అది చాక్లెట్ ఫ్లేవర్ అండ్ వెనీలా ఫ్లేవర్ లో కూడా వచ్చేది యాక్చువల్ గా. 10 రూపీస్ అప్పుడు, 10 8 రూపీస్ అవును, నాకు తెలిసే. 10 రూపీస్. 10 రూపీస్ అండ్ చాలా పెద్దది, కోన్ చాలా పెద్దది, క్వాంటిటీ ఐస్ కూడా క్రీమ్ ఎక్కువ చాలా ఎక్కువ వచ్చేది వచ్చేది. నార్మల్ గా చూసేది. అవును, క్వాలిటీ కూడా బాగుండేది. నైస్ నైస్ ఇప్పుడు నైస్. అసలు ఓకే. అంత ఐస్ క్రీమే ఇవ్వడు. అసలు ఐస్ ఆ రేంజ్ క్రీమా? కి ఐస్ క్రీమే లేదు. ఇప్పుడు లేదు, ఐనాక్స్ కి వెళ్తే డిజిటల్. టికెట్ కాస్ట్ కన్నా తినే కాస్ట్ ఎక్కువ అవుతుంది అక్కడ. అవును. ఈజీగా ఎక్కువ అవుతుంది అందులోనే, ఏ, అంతవరకు అయిపోయాం. మీరు గోలే సోడా ఎప్పుడైనా తాగారా థియేటర్ లో? థియేటర్ లో తాగలే, బయట తాగాను నేను నార్మల్ గా. బయట చాలా సార్లు తాగాను గోలీ సోడా. థియేటర్ లో టేస్ట్ చేసాను నేను ఫస్ట్ టైం గోలే సోడా. నైస్ సౌండ్ వచ్చిందా ఫస్ట్? యా, తెలుసు. అది లోపలికి వెళ్ళినప్పుడు నాకు తీయడం రాలేదు. మా డాడీ వాళ్ళు దగ్గర తీసి ఒకటి ఇవ్వాలి, లేదంటే ఉండేదన్నమాట. రాదు మనకి. రాదు అది, అవును. వాళ్ళు గట్టిగా దాంతో బాల్ ప్రెస్ ఆడుకున్నానబ్బా. చేసి ఆ గ్యాస్ అంతా ఆ, వచ్చేటట్లు చూసుకుంటారు. అవును. నైస్ నైస్. ఓకే, ఫస్ట్ లైక్ ఎలా చెప్పాలి క్వశ్చన్? పోనీ ఓకే, దిస్ ఇస్ అగైన్ సూపర్ క్లారిటీగా ఉంటుంది. ఫస్ట్ బంక్ కొట్టిన మూవీ గుర్తుంది ఏదైనా? 10th ఇంటర్ ఫర్ ఇంటర్. అరే అరే బంక్ మన జీవిపి లోనే నాకు. ఇంకా గుర్తుకు రావట్లే. పోనీ బంక్ అని కదలే, పోనీ ఫస్ట్ ఇంట్లో చెప్పి వెళ్ళిన మూవీ, లైక్ నువ్వు ఫ్రెండ్స్ వెళ్ళిన మూవీ. బంక్ వదిలే, పోనీ బంక్ మన తెలిసిందే. వెళ్ళా. ఓ, ఏ మూవీ? ఫ్రెండ్స్ తో ఫస్ట్ మూవీ. నువ్వు చెప్పలేదంటే ఫ్రెండ్స్ తో పాజ్. అయితే నేను నా ఇంటర్ తర్వాతే వెళ్ళినట్టున్నా. ఇంటర్ లో ఎప్పుడు వెళ్ళలేదు నేను ఫ్రెండ్స్ మన తో ఇంటర్లో నువ్వు మూవీకి. చదువు పెట్టా తెలిసిందే. యాజ్ కమింగ్ టు ఆ, ప్రీవియస్ లేదు లేదు పాడ్కాస్ట్. లేదు 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 చూసా. లేదు లేదు నా 10th తర్వాత ఫ్రెండ్స్ తో వెళ్ళాను రా ఒకసారి. మా ఇంటి దగ్గర థియేటరే, ఊర్వశి. గుండెజారి గల్లంతైంది మూవీ. ఓ కాదు కాదు, లక్ష్మీ నరసింహ. ఆ, గుండెజారి గల్లంతైంది. ఎంత ఎంజాయ్ చేశారంటే ఆ రోజు. అంటే ఫుల్ కామెడీ మూవీ కదా అది, ఫుల్ అవునవును. నవ్వుకున్నాను. అది ఫ్రెండ్స్ తో అది కూడా చూస్తే మా ఒక డిఫరెంట్ 10th. ఫీల్ ఉంటది మళ్ళీ పేరెంట్స్ తో కన్నా. అది ఫస్ట్ టైం, అందులోని 10th కదా. 10th అవును. తర్వాత అంటే ఎగ్జామ్స్ అయిపోయి హాలిడేస్ లో అనమాట, గ్యాప్ లో అంతే అంతే మరి. మంచిగా ఎంజాయ్ చేసాం. నైస్ నైస్. నువ్వే ఏదో మూవీ చూసిందన్న. అవునా, నువ్వేనా? నేను నువ్వే నేనేమి నువ్వే మూవీ అని చూసానని చెప్పలేదమ్మా. తను అడుగుతున్నాను తనేం చేశాడు అని, తనేం చూసాడు ఫస్ట్ అని. మూవీ నాకు తెలిసినంత వరకు ఇందిరే గుర్తు నాకు కూడా బాగా చూసిన మూవీ. ఎందుకంటే ఆ మూవీ అంత హైప్డ్ గా కూడా వచ్చింది. అంత 175 అప్పుడు. ఇప్పుడు సినిమాల్లో 2 weeks లో వెళ్ళిపోవడం కాదు కదా, అప్పుడు ఏంటి 50 days, అవునవును. 100 days, 175 days సెలబ్రేషన్లు అన్నీ అయ్యాయి ఈ అవును, సినిమాకి. అవును. ఫస్ట్ మేజర్ థియేటర్ లో గానీ ఫుల్ అందరూ అరుపులు అండ్ పాలాభిషేకాలు అవన్నీ అయ్యేవి. ఈ మూవీకే ఫస్ట్ చూసాను నేను, బాగా గుర్తుండిపోయింది అనమాట ఈ మూవీ. ఓకే. సో అందుకని ఈ మూవీ కూడా నేను ఎక్కడ చూసానంటే శ్రీ వెంకటేశ్వర థియేటర్స్ ఉండేవి అనుకుంటా. ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. అవునవునవును. ఎక్కడది జగదాంబ జగదంబలోనే, దగ్గర. అవునవును. అక్కడ మాట అక్కడ చూసినట్టు గుర్తు, బట్ థియేటర్ నాకు నిజంగా గుర్తు రావట్లేదు మరి ఏంటో. అదే బాగా, అదే ఓకే. ఇంద్రే ఫస్ట్ మూవీ నాకు కూడా బాగా గుర్తుంది. హర్ష, నైస్. నీదేం మరి 10th
చెప్పిన ఫ్రెండ్స్ ఐ మీన్ సారీ ఇంట్లో చెప్పిన వెళ్ళిన మూవీ ఫస్ట్. ఇంట్లో చెప్పిన వెళ్ళి మూవీయా? ఫ్రెండ్స్ తో 10th ఫ్రెండ్స్ తో ఇంట్లో చెప్పిన మూవీ అయితే ఐ గెస్ ఇద్దరమ్మాయిలతో అనుకుంటా. అద్భుతం. ఓ సెంట్రల్ కి వెళ్ళాం. సెంట్రల్ ఎక్కడికి వెళ్ళాం గుర్తులేదు, అవునప్పుడు కానీ ఇద్దరమ్మాయిలకి వెళ్ళాం. సెంట్రల్ ఫస్ట్ టైం లాంచ్ అయినప్పుడు ఏ మూవీకి వెళ్ళారు గుర్తుందా పోనీ? ఎందుకంటే అది నేను నిజంగా కేరింతకి వెళ్ళా. మేము డార్లింగ్ మూవీకి వెళ్ళినట్టు గుర్తు. కేరింత అంటే నాకు చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళాను నేను. అవునా? ఓకే. నాకు మూవీస్ గుర్తులేవు, కానీ మా ఫ్యామిలీ మొత్తం బల్క్ లో కలిసి వెళ్ళాం అనమాట. లైక్ రిలేటివ్స్ అందరం కలిసి బల్క్ లో వెళ్ళాం. మిడ్ నైట్ షో ఏ మూవీ? బయటకు గుర్తు చాలా ఏమో అసలు గుర్తులేదు మూవీ నాకు, కానీ బట్ యా చెత్త అంతా తిన్నాము. నేనైతే పడుకుని పోయాను కూడా. యా దట్ హౌ ఇట్ వెంట్. ఓకే ఓకే. రామ్, ఇప్పుడు నువ్వు బంక్ కొట్టని చెప్పిన మూవీ చెప్పమ్మా. ఇంట్లో చెప్పని మూవీ చెప్పు. మనం వెళ్ళాం కదా ఏది ముష్కిల్, అదే ఫస్ట్ మూవీ ఏదిలే ముష్కి. బట్ ఇంట్లో తెలుసు కదా, చెప్పలేదా? అప్పుడు కాలేజ్ బంక్ కదా, బంక్ కొట్టాము అని ఇంట్లో చెప్తారా ఎవరైనా? బంక్ అని కాదు, బంక్ కొట్టామని కాదు, లైక్ ఓకే ఓకే అది ఓకే. ఇప్పుడు నాకు అర్థమైంది, అది ఇంట్లో చెప్పలేదా? లైక్ అంటే వర్ష బర్త్డే కదా అనేసి అలా అని నేను చెప్పేది. ఏమో అప్పుడు అలా చెప్పలేదు అనుకుంటాను నేను. వర్ష బర్త్డే మామూలుగా అనుకున్నాం, ఏమో చెప్పలేదు అనేసి. అవును, ఆఫ్టర్నూన్ షోకి వెళ్ళాం కదా, ముక్తా స్క్రీన్స్. అందరు ఏడు తీసిన సినిమా అది. నేనేం ఆడవలేదు. నేనేం ఆడవలేదు, కానీ బయటకు వచ్చాక ఓ విరాట్ కోహ్లీ ఎంత లక్కీ, అనుష్క శర్మ దొరికినందుకని చెప్పేలా గుర్తున్నాయి మాకు. ఇంకా అవునా? జోక్లే బయట పోస్టర్ చూడడం కాదు, బయటకు వచ్చిన తర్వాత కదా ఇంటర్వెల్ సినిమా అయిపోయాక క్రెడిట్స్ వస్తాయి కదా, ఇప్పుడు నడుస్తున్నప్పుడు చెప్పింది మాట, అరే విరాట్ కోహ్లీ ఎంత లక్కీ, అనుష్క శర్మ దొరికిన చూడు ఎంత బాగుందో సినిమాలు, ఎంత బాగా యాక్ట్, ఐ మీన్ కేరింగ్ గా ఉంది అదంతా చెప్పింది. రామ్ సూపర్, అప్పుడే సెట్ చేస్తా విరాట్ కోహ్లీకి అనుష్క శర్మకి నువ్వే. తెలుసా నాకు అదే గుర్తుండ, అందుకనే రామ్ అని పిలిచేది నిన్ను. అప్పుడు నిబ్బా నిబ్బి కదా మనం, అందుకే అందరూ లేదు నిబ్బా నిబ్బి కాదు, నిబ్బా నిబ్బి నుంచి ఫేజ్ ని దాటేసాక వచ్చాక మనం అందరూ ఇంటర్మీడియటే కదా నిబ్బా నిబ్బి అంటే నార్మల్ గా. అలా ఏం కాదు, అలాంటి యాషాలు వేసిన వాళ్ళందరూ నిబ్బా నిబ్బిలే. డిగ్రీలో ఫేజ్ అసలు ఏంటి నిబ్బా నిబ్బి అంటే ఏంటి? ఓవర్ కేరింగ్ గా చూపించడం నిబ్బా నిబ్బియా, ఓవర్ యాక్షన్ చేయడం నిబ్బా నిబ్బియా? తక్కువగా ఉంటారు కదా వాళ్ళు. చూడు ఇంటర్ టైంలోని 10th టైంలోని నేను మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను, నువ్వేం బాధపడ అనమాట. లేదంటే కాదు, మీమ్స్ లో వస్తుంది కదా, అదే గొడవ పడ్డారు అనుకో, మేబీ ఫస్ట్ నువ్వు మాట్లాడాలి, అప్పుడే ఇదంతా సెటిల్ అయిపోద్ది అలానా? దాన్ని అలా అంటారా? అంటే అలా చిన్న పిల్లలు అంటే ఎప్పుడైతే టెక్స్ట్ బుక్లు చదవాలో వీళ్ళు అప్పుడే లవ్ లెటర్స్ రాసుకునే ఏజ్ లో వచ్చేసారు మాట. అది నిబ్బా నిబ్బి ఇండైరెక్ట్ గా అంతా, డైరెక్ట్ గా టు బి ప్రిసైజ్. నైస్ డెఫినేషన్ రామ్, థ్యాంక్స్. అదే సో అదే అప్పుడు చెప్పినప్పుడు ఓకే ఇదేంటి మీరు అనుష్క శర్మ విరాట్ కోహ్లీ అప్పుడు అనేస్తుంది అని అప్పుడు గుర్తుంది నాకు ఆ సినిమా. నాకు అది కూడా బాగా గుర్తుంది చెప్పినట్టు అది. నాది ఫస్ట్ బంక్ కొట్టిన మూవీ శ్రీమంతుడు. అది కూడా ఇంటర్మీడియట్ లో ఒక్కడనే. ఫన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ టైం లైఫ్ లో నేను 30 రూపీస్ టికెట్ రోకి వెళ్ళాను. నేను ఎప్పుడు వెళ్ళలేదు అసలు ఏంటి ఎక్స్పీరియన్స్, ఎందుకంత గొడవ చేస్తారు అందరం చూస్తే. ఫస్ట్ సీట్లు ఉండవు 30 రూపీస్ కి. ఇప్పుడు బస్ స్టాండ్ లో ఒక 3 అసెంబుల్ చైర్స్ లో ఉంటాయి కదా స్టీల్వి, లైక్ ఇప్పుడు డాక్టర్స్ అపాయింట్మెంట్ కి వెళ్ళినా కూడా స్టీల్ రీఇన్ఫోర్స్డ్ అన్ని డిటాచబుల్, ఐ మీన్ అసలు మూవ్ చేయాలో చూడు చైర్స్, అలాంటి చైర్లు ఉండవన్నమాట. ఎప్పుడు తీసి ఇసిరేయడానికి అవ్వదన్నమాట. నెక్స్ట్ అందరు అందరూ లుంగీలు వేసుకుని వచ్చేసారు నీట్ గా, లుంగీలు పనీళ్ళు అన్ని వేసుకుని
మహేష్ బాబు వస్తే అరుపులు, ఏ సినిమా వినిపించలేదు, కానీ నాకు అది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. లైక్ 30 రూపీస్ టికెట్ మీద వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం, అది కూడా లైఫ్ లో ఫస్ట్ టైం. ఇంకెప్పుడు వెళ్ళలేదు కానీ అదే ఫస్ట్ టైం. ఫస్ట్ అండ్ లాస్ట్ ఓ కూడా అది. నైస్. కొత్తగా అనిపించింది సినిమా. లైక్ పైనుంచి ఫస్ట్ రెండు బాగా ఇంకా పైనుంచి చూసాను, అసలు ఏమి ఐ మీన్ కనిపించింది కానీ తర్వాత అలా నువ్వు మెడలో అవును, ఈ మెడ స్టోరీ వచ్చేసింది. నొప్పి వచ్చేస్తుంది. Rams? వర్ష నువ్వు Podcasters take a small detour as podcaster Ram was talking about a story posted in Instagram. రియాక్ట్ అయ్యావు కదా ఇప్పుడు. హ్యావ్ యూ Mm. ఎవర్ టెక్స్టెడ్ సమ్వన్ అండ్ దేర్ ఎనర్జీ మేక్స్ యూ రిగ్రెట్ ది హోల్ కాన్వర్సేషన్? అది నీకు ఎలా అర్థమైంది? అంటే ఎలా అర్థమైంది అని అంటే, ఇప్పుడు నువ్వు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తావు, ఏదైనా ఒక సిచ్యువేషన్ తీసుకో, నువ్వు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తావు, బట్ వాళ్ళు అదేమి, అదంతా మనం అంత ఎఫర్ట్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసినా అంటే మనం they don't ఏదో get it. ఏదో ఎగ్జైట్ అయిపోయి, మనం ఏదో హ్యాపీ అయిపోయి ఎగ్జైట్ అయిపోయి వాళ్ళకి చెప్తే అదే రియాక్షన్ వస్తుంది అనుకోని వాళ్ళకి మెసేజ్ చేస్తే ఓ అనేసి వదిలేస్తారు చూడు. లేదంటే హెచ్ఎంఎం. ఆ, అలా లేదు, ఐ మీన్ లైక్ నువ్వు అట్లీస్ట్ ఓ అని, ఐ మీన్ అలా కాకపోయినా, సో లైక్ సి ఐఎమ్ టేకింగ్ మై టైం, నా టైం నేను తీసుకొచ్చి నేను నీకు అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే, నువ్వు ఓ అని అంత సర్కాజం గా రియాక్ట్ అవ్వకుండా కాదు, ఉంటావు ఇది ఇన్ ద అని. సెన్స్ సీరియస్ గా వచ్చింది అనుకో, అప్పుడు బాధ కన్నా ఫస్ట్ ఇంత చెప్పిన తర్వాత ఇదేంటని అనుకుంటాం. యా, టైం వేస్ట్ రా బాబు, చెప్పి ఆ, వేస్ట్ అనిపిస్తుంది చెప్పి వేస్ట్. నాకైతే. అప్పుడు లైక్ అలాంటి వాళ్ళకి ఇంకా డైరెక్ట్ గా చెప్పడం బెటర్, అని చెప్పకపోవడం బెటర్. ఇంకా అదే ట్రూ. రియాక్ట్ అయిన వాళ్ళకి రియాక్ట్ అవ్వాలి చెప్తాను, వాళ్ళ తర్వాత అట్లీస్ట్ హెల్ప్ నేను చేస్తారు. అలా ఆ వేలో ఆలోచించే పెట్టాను. కొంతమందికి ఎలా అర్థమైందంటే ఎక్కువ అంటే ఓవర్ గా డెస్పరేట్ అనుకుంటారు, అవును. ఎక్కువ టెక్స్ట్ చేసేయడం వల్ల వాళ్ళ దగ్గర నుంచి పెద్ద ఎక్కువ రిప్లై ఉండదు. అలా కొంతమందికి అర్థమైంది. నీకు ఇప్పుడు ఎవరైనా అలా చెప్పారా ఏంటి, అలా అన్నారా ఏంటి? నార్మల్ గా రిప్లై, నార్మల్ స్టోరీ రిప్లై వచ్చింది. అచ్చా, ఎవరు? ఓకే. మా అమ్మ phone చేశారు. స్టోరీ రిప్లై అదనమాట. అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా అక్క తీసుకో, నేను కష్టపడి వీడియోస్ వెతికి మా అక్కకు పెడతాను చూడు అని. ఆబ్వియస్లీ అనుకో, తను జాబ్ చేస్తుంది, నేనేమో అలా పెడుతూనే ఉంటాను, అన్నీ చూడడం కష్టమేమో, నాకు పెట్టు బొక్క అనిపిస్తుంది, పెట్టదు, మళ్ళీ అవే వీడియోస్ తీసుకెళ్ళి మళ్ళీ నాకు పెడుతుంది. ఇది బాగుంది. చూడటం వేరేది, బట్ నీకే మళ్ళీ రివర్స్ లో పెడితే ఇది ఇంకా క్రేజీ. నేను పెట్టినప్పుడు చూడదు, తను పెట్టినప్పుడు నేను పెట్టినవే అని అనుకోవాలి అప్పుడు నేను అంతే. ఇది క్రేజీ, అదే. ఇది ఎక్స్పీరియన్స్. యా, కాంట్ హెల్ప్ థింగ్స్ లైక్ దట్. నైస్ నైస్. బెస్ట్ ఎంజాయ్ చేసిన మూవీస్ ఏంటి? మీ ఫేవరెట్ టాప్ 5 మూవీస్ అలా? డ్రామాస్ అడుగుడా, నేను చెప్తాను, లిస్ట్ చెప్తాను నీకు. నాట్ డ్రామాస్, నాట్ డ్రామాస్. ఐ మీన్ మూవీస్ వెబ్ ఆర్ సిరీస్ అవుట్ ఆఫ్ మై అవన్నీ కూడా లీగ్. తర్వాతకి వస్తానులే, బట్ ఫస్ట్ టాప్ 5 మూవీస్, టాప్ 5 ఫేవరెట్ మూవీస్ ఆల్ టైమ్. మూవీస్ అయితే నేను ఎప్పుడు అంటే ఎంజాయ్ అంటే ఎప్పటికప్పుడు అంటే ఎప్పుడు చూసినా చూడాలి అనిపిస్తుంది. అంటే ఏ దిల్ హే ముష్కి, ఇది ఏ దిల్ హే కాదు, ఏ జవానీ హే దివానీ. ఓకే, ఏ జవానీ హే దివానీ, గోదావరి, హ్యాపీ డేస్. ఓకే. హ్యాపీ డేస్ ఎప్పుడైనా చూడాలనిపిస్తుంది. ఇంకా హ్యాపీ డేస్ చూసాను, ఎవరు బీటెక్ చేయలేదు ఎవరు. మనం చేయలేదు. లక్కీ లక్కీ ఫెలోస్. లక్కీ అస్. ఇంకా ఇంకా పెళ్లి చూపులు. అది ఇంకా ఏమై చేసావే ఒకట్రా, అది కూడా నేను. అవును, బోర్ కొట్టదు. ఆరెంజ్. ఆరెంజ్ కూడా. నాకు ఆరెంజ్ అంటే ఆరెంజ్ నేను ఏదో ఒకసారి చూసాను అంతే. ఆరెంజ్ ఎందుకంటే ప్రతిసారి స్టార్ మాలో వచ్చేస్తుంది కాబట్టి ఆ టైంలో ఇంకా అదే ఆప్షన్. బట్ బాగుంటది సినిమా, బాగుంటుంది. డియర్ జిందగీ మీరిద్దరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మీరు ఎవరు హారర్ మూవీస్ చెప్పలేదు, మీరు అన్ని ఫీల్ గుడ్ మూవీస్ చెప్పారు. హారర్ నేను చాలా చూసాను, అంటే ఎనబుల్ చూసుకుని ఉంటాను అలాగా. కానీ భయపడరు, ఫస్ట్ టైం భయపడ్డారు. అంటే అవి ఐ మీన్ ఇష్టం హారర్ మూవీస్ అంటే ఇట్స్ లైక్
ఓకే అంటే ఒక జోనర్ ఇష్టం, లైక్ థ్రిల్లింగ్, క్రిమినల్ అలా ఉంటాయి కదా ఆ జీనస్ లో, అది కూడా అలా ఫ్రెండ్స్ తో చూడడం కూర్చొని అలవాటు చూస్తేనే అంతే. బాగుంటుంది. ఇంకా బాగుంటది, పక్కన వాళ్ళు ఇంకా ఎక్కువగా ఒకళ్ళమే ఏడిపించవచ్చు. ఒకళ్ళమే వేసుకొని చూసుకోలేం కదా. యా 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 బాగుంది. బాగా యా యా మీరిద్దరూ పెరియా పెరి 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 కదా పరియా ఏదో చూసారు కదా పరియా తేజో. పరి 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 నేను పరి చూడలే. యా అది అసలు నేను scene, చూడలేదు. ఒక సీన్ దగ్గర ఉమ్, ఘోరం తెలుసా. మేము అప్పుడు పిజ్జా తింటున్నాం ఆ ఏం టైం తింటున్నారు? పిజ్జా తింటున్నాము. ఓకే. అది సీన్ ఒక ఘోరం ఏంటి, ఎలా అంటే ఒక డెడ్ బాడీ వస్తుంది, వాడు పోస్ట్ మార్టం చేయాలి దానికి ఓకే ఓకే. హాస్పిటల్ వాడు. అయితే అది నాకు తెలిసి టూత్ ఏదో గోల్డ్ అనుకుంటాను. వాడు ఆ డెడ్ బాడీకి ఉన్న గోల్డ్ ఆ టూత్ తీసేసి నోట్లో పెట్టేసుకుంటాడు దరిద్రుడు. ఎలా Ew. ఉంటది అదే కదా. అప్పుడు మేము అది కూడా తీసేసుకున్నాము. ఫ్రెష్ గా పిజ్జా తీసుకుని అరే ఈ పీస్ నాకు ఈ పీస్ నాకు తిందా అనుకునే టైంకి డెడ్ బాడీ ఈటింగ్ సీన్స్ ఆ వస్తే మూవీ కష్టం. మూవీ బానే ఉంటది చూడ్డానికి. అంటే మరి కొంచెం ఎలా అంటే వల్గారిటీ అంటే వల్గారిటీ అంటే ఆ వేలో కాదు, ఓకే అంటే సెక్షువల్ ఆ లైక్ వేలో డిస్టర్బింగ్ సీన్స్ కాదు. ఉంటాయన్నమాట. లైక్ ఇలా ఆ, డెడ్ బాడీ ఇది అలా ఒకటి. ఉంటాయి. ఇంకొకటి సీన్ నాకు చూసినట్టు గుర్తులేదు కానీ ట్రైలర్ లో గుర్తు ఉంటాయి. డస్ట్ బిన్ ని తినేస్తుంది. అవునా? అలాంటి ఇంకా ఘోరమైన ఉంటాయి, లైక్ ఉంటాయి ప్రెగ్నెంట్ ఉంటాయి. లేడీస్ భయంకరంగా ఉంటాయి అన్నమాట సీన్స్. ఓకే సో స్కేర్ స్కేర్ అయితే వచ్చింది నార్మల్ గా మూవీ. దెయ్యం భయం కాదు కానీ ఇలాంటి సీన్స్ కి నాకు అసలు మూవీ అర్థం కాలేదు తెలుసా. నేను చూద్దాం అనుకున్నాను కానీ నేను 2 ఇప్పుడు దాకా times ఒకసారి చూసా. కూడా చూడలేదు. 2 times చూసిన అర్థం కాలే. అమ్మ. అర్థం కాలేదు. 2 times చూసాను కానీ నాకు అర్థం కాలేదు. అంత మైండ్ బెండింగ్ మూవీ అని అనుకోలే, లేకపోతే ఆ డిస్టర్బింగ్ సీన్స్ వల్ల డిస్టర్బ్ అయిపోయావా? మేబీ నాకు ఆ హిందీ అంటే ఆ హిందీ టూ మచ్ హిందీ ఏమో, నాకు అందుకే అర్థం కాలేదేమో లాంగ్వేజ్. అంటే నార్మల్ హిందీ అయితే అర్థమవుతది, ఏవో స్టోరీ ఉంటది అందులోని. ఓకే అది అందులో ఎక్స్ప్లెయిన్ సినిమాలో చేయడానికి కూడా బెంగాలీ కదా, awkward గా అనిపిస్తది. సినిమాలో బెంగాలీలా అవును. ఉంటది కదా కొంచెం స్లాంగ్ అదంతా కూడా. యాక్టర్స్ అందరు కూడా బెంగాలీ కానీ అనుష్క శర్మ యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేస్తుంది. అనుష్క శర్మ యాక్టింగ్ బాగుంటది. అవును పాయింట్. ఇప్పుడు నో నాకు సినిమాస్ కానీ నార్మల్గా అయితే మంచి నెట్ఫ్లిక్స్ యాక్టర్. లో కూడా ఒకటి మూవీ వచ్చింది కదా, బుల్బుల్. బుల్బులేనా? బుల్బుల్. అది చూడలేదు కానీ బాగుంది అది. మధ్యలో ఆ హీరోయిన్ చాలా ఏంటి బాగుంది. స్టోరీ అది? స్టోరీ ఏంటి అని అంటే అందులో బుల్బుల్ గా ఒక అమ్మాయి చేస్తుంది కదా, చిన్నపిల్ల. నాకు తెలియదు. చిన్నపిల్ల. సో అంటే ఫోక్ అట్లీస్ట్ నువ్వు లోర్ కొంచెం మాట అది, అంటే బట్ హారర్ మిక్స్డ్ మాట. ఫుల్ అంటే లైక్ బెంగాలీ లో ఒక ఫోక్ లోర్ ఉంటది కానీ అది హారర్ ఎలిమెంట్ లో తీసి చూపించారు. 1 లైన్ సెంటెన్స్ లాస్ట్ లాగా లో యా ఫెయిరీ టైల్. లిటరల్ గా చెప్పాలంటే ఫెయిరీ అంటే టైల్, బట్ ఫెయిరీ టైల్ లో షీఈ్ నాట్ అ ఫెయిరీ మచ్, షీఈ్ ఎ గోస్ట్. అంటే అది నువ్వు చూస్తే అర్థమవుతుంది మేము చెప్పడం కన్నా. చెప్పడం కూడా యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్ చేయడం చూడలే కానీ బయట అవుట్ లైన్స్ ఉంటాయి కదా నెట్ఫ్లిక్స్. హారర్ మూవీస్ ఎప్పుడు అవుట్ లైన్స్ చదివేసి పక్కన పెట్టాడు అంతే. నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి చూడు, నీకు అర్థమవుతుంది. ఆమె రోజు విష్ లిస్ట్ నుంచి Sleeping తీసి no చూసేస్తుంది long- చూడు. ఆ? విష్ లిస్ట్ నుంచి ఈ రోజు తీసేస్తుంది మై లిస్ట్ లో. బుల్బుల్ రాత్రి చూసేస్తుంది. చూసే అందులో నాకు ఆ హీరోయిన్ లేదు, బాగా చూడను. నచ్చింది. అది చూస్తున్నారు. ఇప్పుడు ఓకే వెల్ వీ హావ్ కమ్ వెరీ వెల్. ఇంకా డీప్ గా వెబ్ సిరీస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మీది? 10th వెబ్ సిరీస్ అంటే 10th like నుంచే వెబ్ which సిరీస్? web series? ఎనీథింగ్ Which kind of స్టార్టింగ్ విచ్ కంట్రీ? starting నేను ఫస్ట్ which చూసే kind of వెబ్ series వెబ్ అంటే సిరీస్ అని కాదు, టీవీ షోస్ ఈవెన్ Okay, ఇంక్లూడింగ్ like తెలుగు కూడా. అచ్చా, అంటే వెబ్ సిరీస్ అంటే సీరియల్స్, డ్రామాస్ టీవీ అలాగా షోస్, చూడడం వెబ్ సిరీస్. అనే. వెన్ డిడ్ యూ స్టార్ట్ లైక్ టీవీ నుంచి? ఎలా టీవీ షోస్ ఎంటీవీ కానీ తెలుగు సీరియల్స్ కానీ. ఇప్పుడు ర్యాంప్ చూడు మొత్తం తీసేస్తుంది లిస్ట్ అంతా.
ఇప్పుడు సీజన్ 1 లో అరే ఎంటీవీలో ఆ, అరే ఇప్పుడు కూడా నేను అదే రీల్స్ తో వాళ్ళిద్దరివే చూసుకుంటాను రా. ఏది మన అదే కైసే ఆర్యాన్వి థీమ్స్ ఇస్తాడు కదా కొన్ని కొన్ని ఇన్స్టా అకౌంట్స్ లోని ఆ ఉంటాయి